భాస్కర్, మన విజయ్, జైలు, మన పిల్లాడు మహేష్, మన లలితమ్మ, నీవే అరే ఇక దాయా నువ్వు మర్చిపోయింది ఆనంద్ బాబు, అటే ఆనంద్ బాబుకు, సంజయ్, ఏమనుకోవద్దు, వెనక ముందు అయింది కొంచెం ఎత్తుడా, అక్కడ ఒక కుర్చీ చేసుకో. ఇంకెవరున్నారు? సుమా, వినయ్, అమ్మ లలిత, విజయ్ వచ్చిందా? వినయ్ వచ్చిందా? అడవున్నాడు. ఇంకెవరు ఉన్నారు? మర్చిపోయినా? అమ్మా విజయ, అరే ఏం చూడండి లేదు. ఇట్లా రాందమ్మా, మీరు ముగ్గురు కూడా రండి, ఆడపిల్లలు కుర్చీ వేసుకొని. అందరు వచ్చినట్టేనా? జైలు మీద దాంట్లో ఎవరైనా ఉన్నారా? జై ఎవరు? జగన్, కుమార్, అనిల్, అనిల్ రాజేష్ మీద అంటే ఎవరైనా ఉంటున్నా? సతీష్, రాజారావు, రాజారావు, అన్న ప్రేమ
రమేష్ E6 రాదా ఇంకా వస్తుందా అప్పుడు బిజీ అప్పుడు చెప్పిన హలో రాలేదు సార్ రాలేదు సార్ నేను చెప్పాను మళ్ళీ ఫోన్ చేసి సోమాది బిడ్డలో లయ్యే ఉంది లేదు ఇప్పుడు అయిపోయింది కొంచెం మళ్ళీ ఫోన్ చేసి ఏం లేదు నేను మాట్లాడు నేను మాట్లాడుతున్నా మాట్లాడు నేను మాట్లాడు మన కోటేశ్వరరావు గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాల మహానాడు ఈ సమావేశానికి ఇచ్చేసిన జాతీయ అధ్యక్షులు టైగర్ చెన్నయ్య గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి వచ్చిన లేడీ టైగర్ నాగమల్లేశ్వరి గారు, అలాగే తెలంగాణ అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు గారు, అలాగే మిగతా జిల్లా నాయకులకి అందరికీ జై భీములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, తెలంగాణ గవర్నమెంట్ మాలలకి వ్యతిరేకంగా చేసిన దాని గురించి, అలాగే రోస్టర్స్ వల్ల చాలా మనం లాస్ అవుతున్నాం. రీసెంట్గా 1000 ఆర్టీసీలో అనౌన్స్ చేస్తే 15%, అందులో మనకి ఏబీసీ ప్రకారం 5%లో 50 రావాలి, మనకి 28 వచ్చినాయి. అంటే 22 మనం లాస్ అయినట్టు. ఈ క్యాలిక్యులేషన్ చూస్తే మామూలు మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కనుక మనం వర్గీకరణ నడుస్తుంది, అది సెకండరీ. ప్రజెంట్ ఈ రోస్టర్ విధానం మీద మనం మన గళం విప్పి ధర్నాలు కానీ మీటింగ్లు కానీ చేసి మన నిరసనని రాష్ట్ర ప్రభుత్వానికి తగిలినప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. మనమేమో కాంగ్రెస్ మన ఫ్యామిలీ అనుకొని మనం వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపిస్తే, వాళ్ళేమో బీజేపీకి సపోర్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి మనకి ఆ నమ్ముకున్న వాళ్ళకి మన అన్యాయం చేశారు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేటట్లుగా మనం మాలల సింహబేరిని ఈ నెల 23వ తారీఖున హైదరాబాద్ నగరంలో పెట్టదలుచుకున్నాము. ఆ మహాసభకి ముందస్తుగా ఈ సన్నాహక సభని ఈ ప్రెస్ క్లబ్లో పెడుతున్నాము. ముఖ్యంగా మనకి ఈ రోస్టర్ గురించి, ఈ రోస్టర్ విధానం ఏంటంటే, ఇదేదో వర్గీకరణ ఇలా కాదు, అది లీగల్గా మనకి రావాల్సినవి మనకి రావాలి. మరి వీళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి, కనుక మనం దీని మీద యాజిటేషన్ చేస్తే కానీ మన రోస్టర్ని మనం పొందిన మన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలని మనకు 100% మనం తెచ్చుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలి. అలాగే డిస్ట్రిక్ట్స్లో కానీ సిటీలో కానీ అన్ని చోట్ల
సభలు, సమావేశాలు, ధర్నాలు, కలెక్టర్ల దగ్గర మెమోరాండాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాము. అలాగే 23వ తారీఖు వరకు కూడా మనం అన్ని ఈ 2 స్టేట్లలో కూడా అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ మన మాల మహానాడు సైడ్ నుంచి గవర్నమెంట్కి 2 గవర్నమెంట్లకి మన నిరసనని తెలుపుకుంటూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. కనుక ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. 23న జరిగే ఈ మాలల రణబేరికి అధిక సంఖ్యలో, వేల సంఖ్యలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై మాల, జై భారత్. అదేవిధంగా మధుబాబు గారు మాట్లాడాను. జై భీమ్, జై భీమ్. మీడియా సమావేశానికి ముఖ్య అతిథులు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరయ్య గారికి మరియు జాతీయ మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరరావు గారికి మరియు రంజిత్ అన్న గారికి, రాజేష్ గారికి మరియు కోటేశ్వరరావు సార్ గారికి మరియు వేదిక మీద ఉన్న మిత్రులందరికీ హృదయపూర్వక జైభీములు. మనం గతంలో నవంబర్ 2వ తారీఖున మాల్ల సింహగర్జన అని మంత్రివర్యులు వివేక్ గారి ఎమ్మెల్యే నాగరాజు గారి ఆధ్వర్యంలోని జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం అనేది ఒక డేట్ అనుకోవడం జరిగింది. ఈ జూబ్లీలు సెలక్షన్ కారణంగా, బై ఎలక్షన్ కారణంగా అట్టి డేటు 23కు మార్చడం జరిగింది. దాన్ని ఉద్దేశంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలోని ఎస్సీ వర్గీకరణ మాలలకు అన్యాయం చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణ చేయడము ఒకటి, మరియు చేసిన వర్గీకరణని కూడా మాకిచ్చే 5% రిజర్వేషన్ కూడా, ఆ రిజర్వేషన్ కూడా మాకు దక్కకుండా రోస్టర్ పాయింట్లోని తీవ్ర అన్యాయం జరగడం జరుగుతుంది. దీనికి నిరసనగా పెద్ద ఎత్తున నవంబర్ 23వ తారీఖున సరూర్ నగర్ గ్రౌండ్ లో లక్షలాది మందితోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ తో పాటు మరి ఇతర రాజకీయ పార్టీలకి చెంపపెట్టుగా మా సమాధానం చెప్తామని, రేపు జరగబోయే స్థానిక సంస్థలలో గాని జరగబోయే ఎలక్షన్లలో గాని మా మాల చెత్త చూపుతాం. ఏదైతే తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ మాలను ఉపయోగించుకొని గద్దెనెక్కడం జరిగింది, మాలలకు గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మాలను అణచివేత గురి చేస్తే మాలల తీవ్రత చూసి ఏ విధంగా అయితే గద్దె దించడమో అదే విధంగా రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మా మాలలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అదే గతి పడుతుందని మేము హెచ్చరిస్తూ, రేపు జరగబోయే నవంబర్ 23వ తారీఖు నుంచి మరియు వేలాది మంది, లక్షలాది మందిగా మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి నాయకత్వంలోని సభను విజయవంతం చేయడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, జై మాల, జై భీమ్, జై భీమ్. టైగర్ చెన్నయ్య గారి నాయకత్వం, టైగర్ చెన్నయ్య గారి నాయకత్వం. జై భీమ్, జై మాల. డాక్టర్ మల్లేశ్వర్ గారు మాట్లాడాలనుకోవచ్చు. సో వేదికని అలంకరించినటువంటి మాల మహానాడికి ఒక పెద్ద దిక్కుగా ఎన్నో సంవత్సరాల నుంచి పివి రావు గారు వెళ్లిపోయిన తర్వాత ఈ సంఘానికి, ఈ జాతిని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్న టైంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగానే ఇందాక బ్రదర్ పులి అన్నాడు, పులిలాగే ఆయన ఇవాళ హైదరాబాద్ లో ఉండి నడిపిస్తున్నటువంటి తీరికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బూర్గుల వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా చాలా మంది అన్నదమ్ములందరూ వచ్చారు. అలాగే మా మహిళలు, ఎక్కడున్నా మా మహిళలు ఉంటేనే అందంగా ఉంటుంది, అది స్టేజ్ అయినా ఇంకోటైనా ఏదైనా కూడా. సో ఇవాళ చాలా మంది ఏమనుకుంటారంటే, ఎప్పుడు ఏంది మాలలు బయటకు వచ్చి వర్గీకరణ కోసం మాట్లాడతారు, వర్గీకరణ మీ ఒక్కరికే కావాలని అంటే, నేను చెప్తున్నాను చాలా మంది ఇంటలెక్చువల్స్ కైనా, రాజకీయ ప్రబుద్ధులైనా, లేకపోతే మేధావులకైనా ఏ రోజు మాలలు వాళ్ళ ఒక్క స్వార్థం కోసం వాళ్ళు ఎప్పుడూ అడగలేదు. ఉన్నటువంటి 59 ఉపకులాలకి అన్యాయం జరుగుతుందని ఒకే ఒక ఉద్దేశంతో
ముందుకొచ్చి అడుగుతున్న ఏకైక జాతి ఎవరు అని అంటే మాలలు. అది గుర్తుపట్టుకోలేక మీరు ఎప్పుడు అంటే కారం చేడుది చూసుకోండి, లేకపోతే ఇంకోటి చూసుకోండి, ఎప్పుడు మాలల కోసం ఫైట్లు చేయలేదు. మాలో ఉన్నటువంటి దరిద్రమో మంచితనమో ఏంటంటే ఒక రెడ్డిని కొడితే మేమే పోతాం, ఒక కాపును కొడితే మేమే పోతాం, ఒక యాదవను కొట్టినా మేమే పోతాం, ఒక చౌదరిని కొట్టినా మేమే పోతాం, మాదిగను కొట్టినా కూడా మేమే పోతాం. కానీ ఇవాళ వీళ్ళ వల్ల మేమందరికీ దూరం అయ్యాం తప్ప మాలలకు ఎప్పుడు డైరెక్ట్ గా ఎవరితోటి శత్రుత్వం లేదు. సో ఇవాళ ఎవరెవరి స్వలాభాల కోసమో ఎవరెవరి రాజకీయ లబ్ధుల కోసమో మాలల్ని అడ్డగోలుగా విడదీశారు. అది ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణలో అయినా. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారైతేమి, ఇక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారైతేనేమి, అన్నా మీకు చెప్తున్నా, ఒక దళిత మహిళగా, ఒక జాతి మహిళా అధ్యక్షురాలుగా, ఒక జాతి అధ్యక్షుడు చెన్నై గారి ఆధ్వర్యంలో చెప్తున్నా, మీరు గద్దెలెక్కారు మాలల్ని వాడుకొని, మీరు గద్దెలెక్కారు మాల ఓట్లని వాడుకొని, మీరు గద్దెక్కి కూర్చున్నారు. ఇవాళ మాలల్ని అడ్డగోలుగా విడదీసి ఇదే మాలలు 2029లో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో, మరి తెలంగాణలో ఎప్పుడు ఎలక్షన్ నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మూలన కూర్చోబెట్టేది మాలలనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మాలల అవసరంలే, ఇక్కడ మీకు మాలల అవసరంలే. మా కళ్ళ ముందు మా బిడ్డల భవిష్యత్తులు పోతుంటే ఇవాళ బాధపడుతూ చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీకు 341 ఆర్టికల్ అంటే ఏంటో తెలీదు. 341 ఆర్టికల్ రాజ్యాంగబద్ధంగా జరిగిందా జరగలేదో తెలీదు. 2011 సెన్సెస్ ఎవరన్నా తీసారా అన్న? 2011 సెన్సెస్ ని బట్టి మమ్మల్ని విడదీశారు అని అంటే మేము చదువుకోలేని వాళ్ళం అనుకున్నారా, లేకపోతే మేము ప్రశ్నించలేరులే మాలలు అనుకున్నారా, లేకపోతే మాలల ఓట్లు మాకెందుకులే అనుకున్నారా? చాలా మంది చెప్తారు తెలంగాణలో మాలలు తక్కువ అని. ఎవరు చెప్పిండ్రు? మొన్న మాల మహాగర్జనకి ఎంతమంది వచ్చిండ్రన్నా? 7-8 లక్షల మంది వచ్చారు. ఏదో ఒక మీటింగ్ పెడితే, ఆంధ్రాలో మీటింగ్ పెడితే 5-6 లక్షల మంది వచ్చారు. ఇక్కడ దగ్గరగా 50 లక్షల మంది ఉన్నారు. అక్కడ ఆంధ్రాలో దగ్గరగా 80 లక్షల మంది ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ కలిపితే 1,50,00,000 ఉన్నటువంటి ఏకైక జాతి, ఏకైక ఓటింగ్ షేర్ ఉన్నటువంటి ఏకైక జాతి ఏదంటే అది మాల జాతి. లెక్కలు తీయాలంటే మీకు భయం. ఎందుకంటే అమ్మో మాలలు ఎక్కువ ఉన్నారా, మాలల్లో తెలివైన వాళ్ళు ఉన్నారా, మాలల్లో చాలా తెలివిగా ఇంటలెక్చువల్స్ ఉన్నారా, మాలలు ఎదిగిపోయారా అని మా మీద బాధపడుతున్నారు తప్ప తెలంగాణలో తీయండి. ఎంతమంది లెక్కలు తీస్తే ఎంతమందికి న్యాయం జరిగిందో, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో కూడా తెలుస్తుంది. సో ఈ సందర్భంగా పివి రావు గారి స్థాపించినటువంటి మాల మహానాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. మీ తలకిందులు తపస్సు చేసిన ఈ మాల మహానాన్ని భూస్థాపితం చేద్దామని మీరు అనుకుంటే మీరు భూస్థాపితం అయిపోతారన్న సంగతి గుర్తుపెట్టుకొని, మాలల యొక్క గర్జన ఏ విధంగా ఉంటుందో గతంలో చూశారు. ఇప్పుడు 23వ తారీఖున నవంబర్లో కూడా మాలల మహాగర్జన అంటే ఏంటి, మాలలు గర్జిస్తే ఏం జరుగుతుంది అని రాబో రోజులలో చెప్పే మీకు సమాధానం చెప్పేది మాత్రం మాల మహానాడు. అది చెన్నై గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మాల మహానాడు అని ఇక్కడున్న సోకాల్డ్ పెద్దలందరికీ చెప్తున్నాం. మీరు గతంలో వాడుకుంటున్నారు, ప్రతిసారి వాడుకుంటున్నారు, ఇది మాకు అలవాటే. ఈసారి చెన్నై గారికి ఎట్టి పరిస్థితిలో నేను కోరుకుంటున్నా, అది ఎంతమందికి నచ్చదో నాకు తెలియదు, కానీ ప్రతిసారి మాల మహానాడు కాడుకొని మీరు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, మీరు మినిస్టర్లు అయిపోతున్నారు. మాల మహానాన్ని ఇన్ని రోజుల నుంచి కాపాడుతున్నటువంటి చెన్నై గారు మాత్రం అలాగే ఉంచుతున్నారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి నామినేటెడ్ రావాల్సిందే. జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడున్న నా తెలంగాణ సోదరులు, ఆంధ్ర సోదరులు వచ్చారు. వీళ్ళ మాటగా నా మాటగా చెప్తున్నా, ఈసారి మేము వస్తే మాత్రం చెన్నై గారి యొక్క నామినేట్ పదవి రోజు ఆయన సంస్కరించుకోవడానికి మాత్రమే మేము వస్తామని గుర్తు చేస్తూ, కాస్త జర మాలలతో జాగ్రత్తగా ఉండండి. మాలల్ని వాడుకోవాలని చూస్తే ఎన్నో చరిత్ర పుటములలో చాలా మంది, చాలా రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి. మీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై భీమ్, జై భీమ్, జై భీమ్. చెన్నై గారి నాయకత్వం, చెన్నై గారి నాయకత్వం. మన
మల్లేశ్వర గారు క్లుప్తంగా చెప్పినందుకు ఆమె జేబీలు. అదేవిధంగా మన రంజిత్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. రంజిత్ గారు కరపత్రం ఇస్తాం. రంజిత్ గారు మాట్లాడాలి. అందరికీ జై భీమ్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ఇచ్చేసినందుకు మా మాల మహా నుంచి జై భీమ్. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నవంబర్ 2న మాలల రణబేరి అనే సభను మనం గతంలో ప్రకటించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల జ్యుడిషియల్ వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నవంబర్ 23న ప్రకటించబోతున్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా. ఈరోజు ఈ మీడియా సమక్షంలో ఒక చారిత్రాత్మకమైన ఒక ప్రకటన చేయబోతున్నారు మన జాతీయ అధ్యక్షులు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు, మన రాష్ట్ర నాయకత్వం. ఈ యొక్క నవంబర్ 23న జరిగే ఈ మాలల రణబేరి సభ అనేది ఇది ఒక సభ కాదు. ఇది ఒక మాల జాతి యొక్క ఆత్మగౌరవం, సమానత్వం, సమాజంలో హక్కుల సాధనకై ఒక గలమై ఒక దిశ సూచిక చూపిస్తున్నటువంటి ఈ యొక్క మాలల రణబేరి నవంబర్ 23న హైదరాబాద్ నడిబొడ్డున సరూర్ నగర్ గ్రౌండ్ లో ప్రజలు ఉవ్వెత్తున కదం తొక్కుతూ పట్టణాలలో, గ్రామాల్లో, గూడెంలో ప్రతి ఒక్క మాల సోదరుడు ఒక కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క సరూర్ నగర్ స్టేడియంకి చన్నన్న గారి పిలుపు వరకు కదం తొక్కి చైతన్యం చేస్తూ ఈ యొక్క రణబేరి సభను విజయవంతం చేయవలసిందిగా ఈ యొక్క సభ నుంచి కోరుకుంటున్నాను. అలాగే మనం ఈరోజు ఎంతో మంది నాయకులను చూశాం. తన యొక్క స్వలాభం కోసం తన జాతిని వాడుకుంటూ తన యొక్క కుటుంబ పోషణ కొరకు కుల సంఘాలు పెట్టినటువంటి నాయకులు చూసాం. కానీ గత 40 సంవత్సరాల్లో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో తన ఏ పార్టీకి రంగు పుచ్చుకోకుండా ఒక జాతి కొరకే 40 సంవత్సరాలు కష్టపడినటువంటి ఏకైక వ్యక్తి అది కులంలో ఉన్నారంటే మన జాతీయ అధ్యక్షులు చెన్నై గారు మాత్రమే. ఇలా ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఆఫర్లు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి. గతంలో గత 40 సంవత్సరాల్లో పివి రావు దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా విడగొడదాం, మాలమహాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పేసి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు పడ్డారు. కానీ దేనికి లొంగకుండా నేను జాతి కోసం ఉంటాను, జాతి అంధకారంలో ఉంది, జాతి చీకటి మరుగైపోతుంది, జాతి కనుమరుగైపోతుంది, ఈ జాతిని కాపాడడానికి ఒకడు ఉండాలి, ఆ వ్యక్తి నేనే అవుతాను, నాతోనే స్టార్ట్ అవ్వాలి మార్పు అనేది అనే తన మనసులో తను ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజు వరకు కూడా జాతి కోసం నిరంతరం పోరాటం చేస్తూ 75 సంవత్సరాలను కూడా అల్పరిగిన పోరాటం చేస్తున్నటువంటి మన ఏకైక వ్యక్తి మన మాల జాతి ముద్దు బిడ్డ చెన్నై గారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వ్యక్తిని మనం గౌరవించుకుంటూ ఇలాంటి వ్యక్తి మన గవర్నమెంట్ కి మన మాల జాతికి వారధిగా ఉంటే ఇంకా మన జాతికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్నా. భవిష్యత్తులో మిమ్మల్ని గవర్నమెంట్ కి మన యొక్క మాల సంఘానికి మధ్య వారధిగా ఉండేటట్టు అది ఎంత దూరమైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. అవసరమైతే మాల మహానాడు రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్లే విధంగా ఫైట్ చేయడం కొరకు మన మాల సంఘాలందరూ కూడా కలిసి దీనికి సిద్ధంగా ఉంటాం. భవిష్యత్తులో కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. నవంబర్ 23న మన యొక్క జాతీయ అధ్యక్షులు మన జాతి కోసం సువర్ణాక్షరాలతో రాసినటువంటి ఇది ఒక చరిత్ర తిరగ రాసే విధంగా ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మాలకు ఎలా న్యాయం జరుగుతుంది, మాల విద్యార్థులు కావచ్చు, మాల నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు, సమాజంలో సముచిత స్థానం ఎలా కల్పించాలి అనే విధంగా నవంబర్ 23న మన జాతీయ అధ్యక్షులు ఒక ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగం అనేది చరిత్రలో నిలిచిపోతుందని అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చలో హైదరాబాద్ మాల రణబేరి అనేది ఒక చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఈ యొక్క మన చెన్నన్న గారి నాయకత్వంలో ఇంకా దీన్ని బలోపేతం చేద్దాం. మాలందరూ కూడా కలిసి కదం తొక్కి ఈ మాల రణబేరి సభను చాలా విజయవంతం చేయాల్సిందిగా ప్రతి మాల సోదరుడికి ఈ సభ నుంచి మనం జిల్లాల నుంచి, పట్టణాల నుంచి, గూడెం నుంచి ప్రతి ఒక్క మాల సోదరుడికి ఒక విన్నపంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై మాల. మన లలిత గారు మాట్లాడాలి. లేబిట ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ జయభీములు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ జయభీములు. బేట ఏంటంటే మనము ఎప్పటి నుంచో తనలాడుతున్నాము, ఎక్కడికి తీసుకొస్తలేరు. ఇక ఇంత ఇది వస్తలేదు సార్.
అయినా కానీ ఏ దానికైనా కానీ అన్నిటికీ ముందుకుంటాం కానీ మళ్ళీ మనకి వెనకకే వేసేస్తున్నారు. ఇప్పుడే ఇంత తక్కువ అంటే మరి ఇంత తక్కువ చేసేసారు. మనకి 25% వచ్చిన దాకా మనం ఎట్లనన్నా పోరాడదాము. కంపల్సరీ పోరాడిన దాకా కాదు. ఇప్పటికే ఎక్కడ చూసినా కానీ మొన్న చూసిండ్రు కదా IPS ని ఎట్లా చేసిండ్రు. ఎక్కడైనా కానీ మన మాల జాతిని కిందనే నీచంగా చూస్తున్నారు. ఇప్పటికి ఇంకా తక్కువ చూస్తారు. మళ్ళా మనకు పిల్లలకు చదువులకే కానీ దేనికే కానీ అన్నిటికీ స్కాలర్షిప్లు అవి ఇవి తిరుగుతూనే ఉన్నారు. ఎండ్లో కూడా స్కాలర్షిప్లు చక్కగా వస్తలేవు, ఏవి చక్కగా వస్తలేవు బేటా. ఇప్పటికే ఇంకా మనకు తక్కువైంది అనుకో చాలా కష్టం అవుతుంది. మనం అందరం ఐక్యమత్యమై రేపు మన ధర్నాకు అందరూ ఇంట్లో వాళ్ళు అందరు రావాలి బేట, కంపల్సరీ వస్తేనే అవుతుంది. అందుకనే ఇప్పుడు చెన్నై అన్న ఆధ్వర్యంలో మనం ఎందుకంటే అన్ననే నయం. ఇంకా ఎప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి మన కులం పట్టుకొని దండలాడుతుండు బేట. ఇంకా అంత దండలాడుతున్నా కానీ ఇంకా ఈడు దాకా వస్తున్నది. తన ఎంబడి మనం అందరం ఉందాము, తనకు ధైర్యం ఇద్దాము, మనం అందరం తిరుగుదామని నేను అందరికీ మనవి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మంది. జై భీమ్. భాస్కర్ అందరికీ జై భీమ్. జై మాలా. చెన్నయ్య గారి నాయకత్వం, చెన్నయ్య గారి నాయకత్వం. నా పేరు జ్యేష్ఠాది భాస్కర్, మాది కడప జిల్లా. మరి చెన్నయ్య సార్ వర్గంలో కడప జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాము. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు చెన్నయ్య గారికి హృదయపూర్వక ఉద్యమ నమస్కారములు. అలాగే మా జాతీయ మహిళా అధ్యక్షురాలు మన్సా నాగమల్లేశ్వరి గారికి హృదయపూర్వక దళిత ఉద్యమ నమస్కారములు. అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వరరావు గారికి దళిత ఉద్యమ నమస్కారములు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులకు, తెలంగాణ మహిళా కమిటీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున దళిత ఉద్యమ నాయకులు ప్రతి ఒక్కరికి నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి చెన్నయ్య సార్ను కలసాలని, అదేవిధంగా మేము నిన్న సాయంకాలం బయలుదేరి రావడం జరిగింది. మరి ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఇక్కడ మాకు కలిసి వచ్చింది అనుకుంటున్నాము. మరి రేపు నవంబర్ 23వ తేదీన మాలల రణబేరి చెన్నయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి మాలలకు ఆంధ్రాలో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి మరి ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా దుర్మార్గంగా మాలల మీద కుట్ర పొంది వర్గీకరణ తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి ముఖ్యమంత్రులకు తగిన గుణపాఠం చెప్పాలంటే మాలలలో ముఖ్యంగా చైతన్యం తీసుకొని రావాలా. ప్రతి ఒక్కరము రేపు జరగబోయే నవంబర్ 23వ తేదీన మాలల రణబేరి సభను మనము విజయవంతం చేసుకొని మాలల సత్తా ఏందో చూపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్నటువంటి మాల సోదరులకు అందరికీ మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాము. వీడిపోతే వారు, వారు పోతే వీరు అనేది లేకపోకుండా సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు. మరి పివి రావు గారితో గత 35 సంవత్సరాలుగా పని చేసి ఇంతవరకు ఏ రాజకీయ కండవా కప్పుకొని ఏకైక దళిత ఉద్యమ టైగర్ సింహం ఉందంటే ఒక చెన్నయ్య గారు అని మనం గర్వంగా కాయరేగేసుకొని కూడా ఈరోజు చెప్పుకునేదానికి ఎంతగానో గర్వపడుతున్నాము. మరి ఆయన తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరము బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై మాలా. జై భీమ్. థ్యాంక్ యూ సార్. మన శివెల్లి అధ్యక్షుడు మాట్లాడు. జై భీమ్. ఈరోజు నవంబర్ 23వ తారీఖున మాలల రణబేరి మహాసభకు సంబంధించిన సన్నాహక సదస్సుకు విచ్చేసినటువంటి మాలమానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు, అదేవిధంగా జాతీయ మహిళా నాయకురాలు నాగమల్లేశ్వర్ గారు, అదేవిధంగా
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరన్న గారు, అదేవిధంగా మిగతా రాష్ట్ర నాయకులు, నల్గొండ అధ్యక్షులు లక్మల మధుబాబన్ గారు, మిగతా సహచర ఉద్యమ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, నా పేరు మహేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను. చెన్నన్న గారి నాయకత్వంలో జరగబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయవలసినటువంటి ప్రతి ఒక్క మాల ప్రజలపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనము రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లు కోల్పోతో పాటుగా మన అస్తిత్వాన్ని, మన ఉనికిని కోల్పోయినటువంటి ప్రమాదంలో మనం ఉన్నామని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా మన ప్రజలకు కూడా తెలియాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అయితే మిత్రులారా, సమాజంలో ఒక జాతి తన అస్తిత్వాన్ని, తన ఉనికిని ఎప్పుడైతే కోల్పోతుందో తన యొక్క అవకాశాలుగా ఆటోమేటిక్ గా కోల్పోతా ఉంటది. కాబట్టి మన మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాలల పరిస్థితి చూస్తే కనుక ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు, ఉద్యోగులు ఎదిగినటువంటి వాళ్ళు వాళ్ళ అవకాశాలను, వాళ్ళ ఉన్నటువంటి హక్కులను వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు. అదేవిధంగా అదే జాతి, మన జాతిలో ఉన్నటువంటి ఆకలి, అవమానాలు, అణచివేతకు, అన్యాయాలకు గురవుతున్నటువంటి ప్రజల కోసం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. కాబట్టి ఎన్నో ఈ హైదరాబాద్కు కోతవేటు దూరంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో దాదాపుగా ఇప్పటి వరకు ఒక 20 అట్రాసిటీ కేసులు జరిగినాయి. ఆ 20 అట్రాసిటీ కేసులు కూడా మేము చెన్నయ్య గారి నాయకత్వంలో, చెన్నయ్య గారి సహకారాల మేరకు వాటిని విజయవంతంగా మేము వాళ్ళకు కొంతవరకు న్యాయం చేయగలిగినాం. కాబట్టి మిత్రులారా, చెన్నన్న గారు చేసినటువంటి చెన్నన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో రంగారెడ్డి జిల్లా తరఫున మేము కూడా మా ఇచ్చినటువంటి పాత్ర పోషిస్తామని ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి చెన్నన్న గారికి మరొకసారి ఉద్యమ జయభూమి తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. అదేవిధంగా మన తెలంగాణ అధ్యక్షుడు బుర్రు వెంకటేష్ గారు మాట్లాడు. పత్రికా మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారికి, జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వర్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మందా రంజిత్ కుమార్ గారు, ఆనంద్ బాబు గారు, మాల మహానాడు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, మధుబాబు గారు, మహేష్ గారు, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు విజయ గారు, అదేవిధంగా సరళ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సరళ గారు, ప్రధాన కార్యదర్శి లలిత గారు, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లలిత గారు, సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నాగమణి గారు, ఇంకా మిగతా రాష్ట్ర కార్యదర్శి మహిళా విభాగం సుమలత గారు, మిగతా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ఉద్యమ జయభీములు. ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మనం నవంబర్ 2వ తారీఖున మాలల రణబేరి సభను, ఏదైతే ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా, రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా మాలలకు జరిగిన అన్యాయానికి ప్రశ్నించేందుకై ఏర్పాటు చేసుకున్నామో, గతంలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్తో పాటు ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ ఉందో, ఈ రెండిటి విషయంలో మనం కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. దాన్ని నవంబర్ 23కు మార్చుకొని సరూర్ నగర్ స్టేడియంలో మాలల రణబేరి సభను నిర్వహించ తలపెట్టినందున దానికి కని విని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మాలలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మాలలంతా తరలి వస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ వర్గీకరణ చేసినరో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 2011 జనాభా లెక్కలను తీసుకొని కేవలం ఒక కులానికి న్యాయం చేసేందుకు 59 కులాలలో ఉన్న ఒక కులానికి న్యాయం చేసేందుకు 58 కులాలకు అన్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ ఉందనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. దీనికి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా
ఒత్తాసు పలికినాయి. ఇంట్లో ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ నిందించే పని లేదు, అందరూ సమాన బాధ్యులే ఈ వర్గీకరణకి. అయితే ఈ వర్గీకరణ చేసేది ఒక ఎత్తు అయితే, రోస్టర్ విధానాన్ని సబ్ కమిటీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఒక ముఖ్యంగా 3 మంత్రులు కేవలం మాల కులం మీద కక్షతో మాలలను అణిచివేసే ఉద్దేశంతో సబ్ కమిటీలోని కొందరు మంత్రులు మాలలకు అన్యాయం చేసే విధంగా రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ 1లో దాదాపు 15 కులాలను ఉంచిండ్రు. ఆ 1% ఇచ్చిండ్రు వాళ్ళకి గ్రూప్ 1కి. గ్రూప్ 3లో మాలలతో పాటు 25 కులాలను ఉంచిండ్రు. అంటే మొత్తం 26 కులాలను ఉంచిండ్రు. వీళ్ళకు 5% ఇచ్చిండ్రు. 1% ఉన్న వాళ్ళకు వచ్చిన ఉద్యోగాల కంటే గ్రూప్ 3లో 5% ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయి. అంటే సింపుల్ గా మనం చూసుకుంటే 1% కూడా మాలలకు రావట్లేవు. అంటే 5% పేరుకు టెక్నికల్ గా మనకు చూపించడానికి 5% రిజర్వేషన్ ఇచ్చిండ్రు మాలలకి. కానీ బిలో 1% మాత్రమే ఉద్యోగాలలో లబ్ధి పొందేటట్టు మాల కులాన్ని అణిచేసిండ్రు. దీనికి కారణం సబ్ కమిటీలోని మంత్రులు మాత్రమే. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈ మాలల సత్తా ఏందో వాళ్ళకు భవిష్యత్తులో మేము రుజువు ఇస్తాం ఆ మంత్రులకు. ఆ మంత్రులు ఎవరో అవసరమైతే తర్వాత మళ్ళీ మేము వాళ్ళ పేర్లు చెప్పి కూడా అవసరమైతే ఇంకో ప్రెస్ మీట్ తీసుకుంటాం ఈ లోపల సవరించకపోతే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా రోస్టర్ విధానాన్ని సవరించి తక్షణమే న్యాయం చేయకపోతే రేపు రణబేరి సభలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ఈ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించడానికి కూడా మాల మానాడు చెన్నయ్య గారి నాయకత్వంలో వెనకాడబోదనేది ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఆ తర్వాత ఏదైతే ఉందో చెవెల డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చెవెల డిక్లరేషన్ ను ఎస్సీల కోసం ఎన్నో చేస్తామని అలా ప్రకటించడం జరిగింది ఆ రోజు. తర్వాత అందులో ఒక వర్గీకరణను మాత్రమే చేసిండ్రు. అది కూడా 2011 జనాభా లెక్కలు తీసుకొని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఏదైతే 341 ఆర్టికల్ చెప్తుందో రాజ్యాంగంలో ఎస్సీలను కులాల వారిగా విభజించొద్దంటే వీళ్ళు ఫక్తు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఈ మనువాద పార్టీలన్నీ ఎస్సీలను కులాల వారిగా విభజించే పని పెట్టుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే దళితులు స్థాపించిన ఈ దేశంలో పార్టీలు ఉన్నాయో ఆర్పీఐ, బీఎస్పీ, దళిత ఫాంతరస్, మిగతా వీసీకే పార్టీ, ఇట్లాంటి పార్టీలన్నీ కూడా వారి లోక్ జనశక్తి పార్టీ, ఇట్లాంటి పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అంటే రాజ్యాంగ బద్దంగా ఈ దళితులు స్థాపించిన పార్టీలన్నీ వర్గీకరణను ఒకవైపు వ్యతిరేకిస్తుంటే, నార్త్ ఇండియాలో చమర్ సమాజం అంతా వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ కేవలం ఒక కులం ఓట్ బ్యాంకును మళ్లించుకోవడానికి ఈ వర్గీకరణ ఒక కులానికి లబ్ధి చేయడానికి 341 ఆర్టికల్ కు విరుద్ధంగా చేసిందనేది మాలమానాడు మొదటి నుంచి చెప్తుంది. ప్రగాఢంగా ఇప్పుడు కూడా మేము అదే చెప్పదలుచుకున్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఎంపరికల్ డేటా తీసుకొని ఈ దళితులలో వెనుకబడ్డ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా వాళ్లకు ఉపాధి, విద్య ఇలాంటి అవకాశాలలో వాళ్ళను స్కీములు పెట్టి కొత్త తరహా స్కీములు పెట్టి వాళ్ళని డెవలప్ చేయమని సుప్రీంకోర్టు గైడ్ లైన్ చేస్తే, గతంలో ఉన్న ఉషామేర కమిషన్ కూడా అదే రిపోర్ట్ చూయిస్తే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కులాల వారిగా వర్గీకరించి ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఈ మనువాద పార్టీలన్నీ కూడా కుటిల యత్నం చేసి మాలలను, అంబేద్కర్ వాదులైన మాలలను అణిచివేసే ప్రయత్నం చేసిందనేది సందర్భంగా చెప్పదలుచుకున్నాం సోదరులారా. అదేవిధంగా ఏదైతే మీరు చివరి డిక్లరేషన్ లో ప్రకటించినరో అంబేద్కర్ అభయాస్తం 12 లక్షల రూపాయలు దళితులకు ఇస్తానన్నారు. ఈ రోజు వరకు కూడా అది ఇంతవరకు ప్రకటించట్లేరు. అంతేకాకుండా ఇవాళ ఎస్సీ జనాభాను కనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచుతానన్నారు. మీరు ఇక్కడ పెంచలేదు. అదే కర్ణాటకలో వర్గీకరణ చేస్తే వాళ్ళు 18% రిజర్వేషన్ పెంచి ఆ తర్వాత ఎస్సీలను వర్గీకరించారు. తమిళనాడులో వర్గీకరణ చేస్తే అక్కడ కేవలం రిజర్వేషన్లు పెంచి ఎవరైతే వెనకబడ్డ కుటుంబాలు, కులాలు ఉంటాయో వాళ్ళకు ఆ పెంచిన 3% వాళ్లకు అప్లికబుల్ చేసిండ్రు ఎక్స్ట్రా రిజర్వేషన్. అట్లా ఒక శాస్త్రీయబద్ధంగా చేయాల్సిన వర్గీకరణను మన ముఖ్యమంత్రి గారు పేరు కోసం ఇవాళ బీసీలకు గాక 42% రిజర్వేషన్లు ప్రకటించినట్టు ఎస్సీ వర్గీకరణ చేసిండు. ఇది కోర్టులో నిలబడదనేది మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం. చెన్నై గారి నాయకత్వంలో హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఉన్న ఈ ఎస్సీ వర్గీకరణ కొట్టుడుపోక తప్పదు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకో విషయం, మా చెన్నై గారి నాయకత్వంలో రేపేదైతే న్యాయబద్ధమైన వాటా కోసం బీసీలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిండ్రో వారికి 42% రావాలంటే ఇలా ఈ మనువాద పార్టీలు
అడ్డుకుంటున్నాయి. ఆ 42% రిజర్వేషన్ను కొంతమంది శక్తులు కోర్టులలో కేసేసి దాన్ని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసేసి అడ్డుకోవడం జరిగింది. వారు ప్రకటించిన రాష్ట్ర బంద్కు మాల మహానాడు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇలా ప్రధానమంత్రి మోదీ గారు ఒక బీసీ బిడ్డగా ఉన్నాడు, నేను బీసీనని చెప్పుకుంటున్నాడు. మరి ఇలా ఈ 42% బీసీలకు రిజర్వేషన్ వస్తుంటే ప్రధానమంత్రి ఎందుకు అడ్డుకుంటుండో ప్రధానమంత్రి బీజేపీ పార్టీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మనవాద పార్టీలు ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగానే పనిచేస్తనేది దళిత బహుజన సమాజం అంతా గుర్తించాలని తెలియజేస్తూ రేపు వర్గీకరణకు ఈ రోస్టర్ పాయింట్లకు వ్యతిరేకంగా నవంబర్ 23న జరిగే సభకు మాలలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై భీమ్, జై మాలాం, జై భీమ్, చెన్నై గారి నాయకత్వం, చెన్నై గారి నాయకత్వం, జై భీమ్. థ్యాంక్ యూ. ఉత్సాహంగా చెప్పినందుకు జై భీములు. అదేవిధంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే కొంచెం డేట్లు మారినాయి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయిపోయిందని అనుకున్నది అయిపోలేదు. ఇప్పుడు ప్రారంభం. ఎస్సీ వర్గీకరణ ప్రారంభం. మా సోదరుడు వర్గీకరణ అయిపోయింది అనుకున్నాడు కానీ అయిపోలేదు, ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ప్రారంభం అంటే ఎస్సీ వర్గీకరణ 2011 లెక్కలు చేసి ఇప్పుడు జనాభా లెక్కలు చేసి ఇప్పుడు వర్గీకరణ చేస్తారా? అది న్యాయమేనా? అది న్యాయమైన పద్ధతేనా ఇది? ఏది నడవ? ఎంతమంది జనాలు డెవలప్ అయ్యిండు, ఎంతమంది అన్యాయం అయింది, ఎంతమంది పుట్టిండ్రు, ఎంతమంది పెరిగిండ్రు అనేది తెలుసుకోకుండా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు వేసిన జనాభా లెక్కలు 2011 ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసిండు. ఎస్సీ వర్గీకరణ చేయలేదు. ఏదంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు కానీ అది సుప్రీంకోర్టు తీర్పు కాదు, అది సూచనలు ఇచ్చింది. సూచనలు ఇచ్చి ఏదంటే ఏమన్నా జనాభా లెక్కలు తప్పున్నా ఏమన్నా తేడా ఉన్నా మళ్ళా కోర్టుకు రావని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ ఈ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు ఏం చేసిందంటే వర్గీకరణ చేసుకోవచ్చు అని పబ్లిసిటీ చేసి వర్గీకరణ చేసింది. కానీ ఇది ఎస్సీ వర్గీకరణ కాలేదు, ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అందు గురించనే వర్గీకరణ చేస్తే వాళ్ళకు 5%, మాలలకు 5%, ఎంఆర్పిఎస్లకు 9 అంటే దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టింది. రోసర్ పాయింట్లో ఎంత అన్యాయం జరుగుతుంది. దాంట్లో కూడా ఆ జనాభా లెక్కలో అన్యాయం జరిగాయి. మళ్ళా దీంట్లో రోసర్ పాయింట్ పెట్టే దీంట్లో అన్యాయం జరిగాయి. ఇంత అన్యాయం మాలలు 30 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేసుకుంటా 10 సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వచ్చిన వర్గీకరణను ఇప్పుడు చేసి మాలల్లో గొంతు కోస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఆయననే మేము చెప్తున్నాం, ఇది దయచేసి ఇది సవరించిన దగ్గర పోరాటం ఉంటుందని మాలలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే పక్కన ఉన్న రాష్ట్రంలో 18% రిజర్వేషన్లు పెంచారు. 18% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేసిండ్రు. ఇక్కడ కూడా కట్టే చేయండి, మాకు 18% ఇవ్వండి. మాలలు అంటే 50 లక్షల మాలలు ఉన్నాం. 50 లక్షల మాలలకు మొన్న గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లది పడింది, పోస్టులు పడినాయి. పోస్టులు పడితే మాలలకు 28, అదే ఉపకులాలు ఉన్నాయి కదా, ఉపకులాలకు 30. అంటే ఉపకులాల కన్నా మేమంతా 50% ఉన్న మాలలకు అంత తక్కువనా? అదేవిధంగా మా సోదరులకు ఎంత 110. అంతే ఇంత తీవ్రంగా మేము అన్యాయం అయ్యి, మా పిల్లలకు అన్యాయం అయ్యి
చదువుకొని రోడ్ల పోటీ తిరుగుతుంటే మేము ఊరుకుంటాము. అందు గురించనే ఎస్సీ వర్గీకరణ కాకుండానే మేము పోరాటం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ కాకుండానే సుప్రీంకోర్టు గారు హైకోర్టులో కానీ ఎక్కడ వేసి కొట్టేసే పని మేము దాని దగ్గర ఉన్నామని కూడా మనం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ వచ్చి ఏం ఉద్ధరించింది? మాకు అన్యాయం జరిగింది. అన్యాయం మాలలకు అన్యాయం జరిగితే ఆడుకోతాం, కోర్టుకోతాం. కోర్టుకు పోయి మేము కొట్టేపించిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాము, ఉద్యమాలు చేసి పోరాటం చేస్తాము అని మేము డిమాండ్ చేసుకుంటూ మేము ఏంటంటే ఏది లక్షలాది మంది 2011 జనాభా లెక్కల్లో చాలా అన్యాయం జరిగింది. ఇదే జాబితాలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి వెళ్ళి మేము సుప్రీంకోర్టు పోయి మేము హైకోర్టు కొట్టేస్తాం, సుప్రీంకోర్టు పోతాం. రాజకీయంగా ఏమైనా చేసిందనుకో మేము ఖండిస్తాము. అందుగురించనే బహిరంగ సభ, పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాం. లక్షలాది మంది 2023 తారీఖు నాడు మాలల రణబేరి సభ లక్షలాది మంది కదిలి వస్తున్నారు. మన సరూర్ నగర్ గ్రౌండ్ లో మేము ఏంటంటే గేటు మారినందుకు మేము పెట్టినాం. అందు గురించనే లక్షలాది మంది కదిలి వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. మాలలు ఎవరి సర్ది ఆలవే, ఎవరి నీళ్ళ బట్టలు ఆలవే, మన సర్ది ఇంట్లో తాళాలు వేసుకొని వస్తున్నారు. మాలలకు జరిగిన ఇంతవరకేమో గాని ఇప్పుడు పెద్ద ఎత్తుల మాలలకు అన్యాయం జరిగింది. దీని సవరించుకున్న దగ్గర గవర్నమెంట్ కేబినెట్ మీటింగ్ పెట్టి సవరించిన దగ్గర మేము పోరాటం చేస్తాం, మా హక్కులు మేము తెచ్చుకుంటామని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుగురించనే ఈ రోజు అన్ని సంఘాలు గారు ఇవాళ మానవుడు ఏకైక పోరాటం చేసేది. ఎన్ని వ్యక్తులున్నా, ఎన్ని దుర్మార్గులు చెప్పినట్టుగా అడ్డం లేకుండా లక్షలాది మంది తరలిచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. బుద్ధి చెప్పి మా పోరాటం మేము చేసి మా హక్కులు మేము తెచ్చుకుంటామని డిమాండ్ చేసుకుంటూ జోడు లేదు, మేము ఏం పోటీ చేయం. మా లక్ష్యం ఏది? మేము లక్షలాది మందిని హైదరాబాద్ నిర్బంధనం చేసి మన గవర్నమెంట్ మెడలోంచి పని చేపించుకున్న పనే మేము చేస్తాం. కానీ ఏమో మేము నామినేషన్ చేస్తాం, మేము దానిలో ఏం లేదు, నామినేషన్ చేసి గెలిచేది ఏం లేదు. అందుగురించి మేము నామినేషన్ ఏమని కోరుతున్నాం. ఇంకేమన్నా మీ అనుమానాలు వేస్తుందంటే మేము ఒకటే లక్ష్యం. స్టేట్మెంట్ కూడా కాదు, మా లక్ష్యం ఏది? మేము లక్షలాది మంది వదిలొచ్చి మేము జయప్రదం చేయాలి. అదే మన బీసీలకు న్యాయమైన పోరాటాలు చేసేది. బీసీలకు అన్యాయం జరిగింది, మేము పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నాం. మన బీసీల నాయకులకు ఏదంటే వాళ్ళు న్యాయమైన పోరాటమే కానీ వాళ్ళు కోరుకున్నది ఏం లేదు. అందు గురించి దయచేసి మాలమానాడు ఫుల్ మద్దతు ఉంటుందని మేము కోరుతున్నాం. ఫుల్ మద్దతు అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో మేము అందరూ సపోర్టు, బీసీలకు సపోర్ట్ ఉండాలని పిలుపునిస్తున్నాం.